అందరికీ నమస్కారం. నేను ఈరోజు తెలుగు మూవీ 'డాకు మహారాజ్' గురించి మాట్లాడతాను. 2025 సంక్రాంతిలో రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' మూవీ చాలా సక్సెస్ పొందింది. సినిమా స్టోరీకి వస్తే ఒక ముఠ అంటే ఒక ముగ్గురు అన్నదమ్ముల ముఠ ఒక ప్రాంతానికి చెందిన నీళ్ల కొరతనే ఉపయోగంగా భావించుకొని వాళ్ళని బానిసలుగా పెట్టుకుని ఒక డ్రగ్ మాఫియాని నడిపిస్తూ ఉంటారు. వాళ్ళని అంతం చేసి ఆ ప్రాంతానికి నీళ్లు ఒదిగించడమే ఈ ఒక్క సినిమా. మనం ఇక స్టోరీకి వెళ్తే స్టోరీ బాగానే ఉంది. స్టార్టింగు బాలకృష్ణ ఎంట్రీతో ఒక ఫైట్తో బాలకృష్ణని రివీల్ చేస్తారు. అక్కడి నుంచి స్టోరీ జరుగుతూ వెళ్ళి ఇంటర్వెల్ దాకా కథ జరిగి ఆ ఇంటర్వెల్లో ఆ ఫైట్ని రివీల్ చేస్తారు. తర్వాత అక్కడి నుంచి ఇంకొక బ్యాక్ స్టోరీకి వెళ్ళిపోయి ఆ స్టోరీ కంటిన్యూ అవుతూ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేదాకా వెళ్తుంది. స్టోరీ అనేది ఓకే, బాగానే ఉంది. స్క్రీన్ ప్లేకి వస్తే ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా బాగానే ఉంది. ఎక్కడ ఏమీ తొడకబాట్లు లేకుండా క్లీన్గా ఓకే అనేలా స్క్రీన్ ప్లే ఆల్సో చాలా బాగానే ఉంది. తర్వాత డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్షన్ బాబీ కొల్లి గారు నిజంగా చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఎక్కడ ఏ జర్కు లేకుండా, ఎక్కడ ఏమీ ఇమ్మెచ్యూర్గా అనిపించకుండా చాలా నీట్గా చాలా క్లీన్గా తీశారు సినిమా అనేది. డైరెక్షన్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండేదే బాబీ కొల్లి గురించి. డైరెక్షన్ ఆల్సో ఓకే, స్టోరీ ఓకే, స్క్రీన్ ప్లే ఓకే, డైరెక్షన్ ఆల్సో ఓకే. నెక్స్ట్ మ్యూజిక్ వస్తే తమన్నా గారు మ్యూజిక్ కూడా చాలా బాగానే ఉంది. మెయిన్గా బాలకృష్ణ గారికి వచ్చే బీజిఎం అయితే చాలా బాగుంటుంది. మిగతావన్నీ ఓకే అనేలా ఉన్నాయి. బట్ బాలకృష్ణకి వచ్చే మ్యూజిక్ అయితే చాలా బాగానే ఉంటుంది. తమన్నా గారు ఆల్సో మంచి మ్యూజిక్నే ఇచ్చారు. తర్వాత ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరు యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా బాలకృష్ణ గారి గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. మిగతా యాక్టర్స్ గురించి వస్తే ఎవ్వరు ఎక్కడ ఇమ్మెచ్యూర్గా యాక్ట్ చేయలేదు. నిజంగా చాలా రియాలిటీగానే యాక్ట్ చేశారు. బాబీ కొల్లి గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా బాగా యాక్ట్ చేయించారు. అందరూ ఆర్టిస్టులు చిన్న పిల్లతో నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా నీట్గా క్లీన్గా యాక్ట్ చేశారు. ఇక సన్నీ డియోల్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. సన్నీ డియోల్ పార్ట్ ఏది ఉందో అది పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. అంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. అంత బీజిఎంతో అంత చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సన్నీ డియోల్ క్యారెక్టర్ వచ్చేసి ఆ పార్ట్ ఏదైతే ఉందో అతను యాక్ట్ చేస్తున్నది. ఓవరాల్గా సినిమాకి వస్తే నిజంగా ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఒక ఇన్వాల్వ్మెంట్తోనే వెళ్తూ ఉంటారు, మీరు ఇన్ అవుతారు సినిమాలోకి, అలా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ బోర్ అయితే కొట్టదు. సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. సినిమా చూడాల్సిన సినిమానే, బాగానే ఉంది. మీకు ఈ సినిమా చూడాలనుకుంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మూవీ అవైలబుల్ ఉంది, ఒకసారి చూడొచ్చు.